వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ. ఈ కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రత్యేక పథకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ వర్తించేలా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా లబ్ధిదారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపు, ఇతర మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రత్యేక నంబర్ కేటాయించి కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం ఈ వివరాలను ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేయనుంది. 2-3 నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మిగతా వారిలో ప్రభుత్వ ఉద్యోగులు వంటి వారు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్ను అమలు చేయాల్సి వస్తుంది. దీంతో 90% పైగా జనాభాకు ప్రభుత్వ హెల్త్ స్కీమ్ వర్తిస్తుందని వైద్య శాఖ చెబుతుంది. మిగతా వారిని కవర్ చేసి రేషన్ కార్డుతో లింక్ చేసి తీసేస్తే కార్డుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా చేస్తే ప్రభుత్వంపై ఏటా దాదాపు 450 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని అంచనా. ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం అందిస్తున్న 1670 రకాల చికిత్సలకు అదనంగా మరో 100 చికిత్సలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తమకు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదంటూ ఇప్పటి వరకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా వీటిని ఎంపిక చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన నేపథ్యంలో విలువైన చికిత్సలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్యాకేజీల ధరలను కూడా సవరించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.